టెస్టులో భారత్కు శ్రీలంక షాక్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్లో గట్టిగా పోరాడింది. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. సోనాల్ దినుషా మరోసారి పోరాటం చేశాడు. శ్రీలంక ఇన్నింగ్స్లో కీలకంగా నిలిచాడు. సహచరులతో కలిసి ఓటమి నుంచి తన జట్టును గట్టెక్కించాడు. బౌలింగ్లో భారత్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. విజయం కోసం గట్టిగానే ప్రయత్నించినప్పటికీ డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫాలో ఆన్ ఆడినప్పటికీ శ్రీలంక ఒత్తిడిని అధిగమించింది. బలమైన భారత జట్టుకు విజయాన్ని దూరం చేసింది. కొలంబోలో గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో శుభ్మన్ సేన పరిస్థితి మెరుగయ్యేది. కానీ ఇప్పుడు మ్యాచ్ డ్రా కావడం వల్ల 4 పాయింట్లే వచ్చాయి. కాకపోతే శ్రీలంకతో సిరీస్ను 1-0తో భారత జట్టు సొంతం చేసుకుంది. వరుసగా 2 ఇన్నింగ్స్ల్లోనూ సోనాల్ దినుషా సెంచరీలు సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడిన దేవదత్ పడిక్కల్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. నిజానికి 4వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్లు కోల్పోయింది. 226 పరుగులు సాధించింది. భారత్ పై స్వల్ప ఆధిక్యంలోనే ఉంది. దీంతో 5వ రోజు ఆటలో శ్రీలంకను భారత బౌలర్లు త్వరగా పెవిలియన్ కు పంపుతారని ఫ్యాన్స్ భావించారు. భారత్కే అడ్వాంటేజ్ ఉందనుకున్నారు. కానీ 5వ రోజు ఆటలో శ్రీలంక బ్యాటర్లు అద్భుతమే చేశారు. కేశర సువంతతో కలిసి సోనాల్ దినుషా నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 7వ వికెట్ కు ఇద్దరూ కలిసి 112 పరుగులు జోడించారు. ఆ తర్వాత కూడా దినుషా పోరాటం కొనసాగింది. భారత బౌలర్లను మార్చినా దినుషా మాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు శ్రీలంక 9 వికెట్లకు 429 పరుగులు సాధించింది. దినుషా 133 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్లు డ్రాకు అంగీకరించాయి. భారత బౌలర్లలో జడేజా, మానవ్ సుతార్ 3 వికెట్లు తీశారు. సారాంశ్ జైన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ అందుకున్నారు.